రోడ్డు సమస్య ఉంది, ఉపాధి కల్పన సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల్ని ఏది కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రతి సమస్యని అడ్రస్ చేయాల్సిందే, ప్రతి ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాల్సిందే. సో మీరు ప్రజల్లోకి వెళ్తే ఒకటే చెప్పండి, జన సైనికులు కానీ, వీరమహిళలు కానీ, నాయకులు కానీ, మీరు ఏం చేస్తారు అనుకున్నప్పుడు అని అడిగితే, మీరు మాకేం చేద్దాం అనుకుంటారు అన్నప్పుడు, మీకేం కావాలి అది చేస్తాం, మీకు ధైర్యంగా వాళ్ళకి భరోసా ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ నాయకుడు కానీ చాలా మంది నాయకులకి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక పైసా కూడా సంపాదించాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్న డబ్బునే ప్రజలు ఇస్తున్నప్పుడు ఆయన ఇక్కడికి సంపాదిస్తారు. రాజకీయాన్ని వ్యాపారంగా చేసే నాయకుడు కాదు ఆయన. రాజకీయాన్ని ప్రజాసేవ గురించి ఉంచే ఉన్న పర్పస్, రాజకీయాన్ని ప్రజాసేవని ఆలోచించి ఆ భావాలు, అది చాలా పాత రోజుల్లో వదులుతూ కొన్ని టైంలో ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారికి. సో అలాంటి వ్యక్తిని కనుక గెలిపించుకోగలిగితే ఎవరవుతారు, రాష్ట్రానికి అధినేత ఒక పవన్ కళ్యాణ్ అవుతారా, చంద్రబాబు అవుతారని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా మాత్రం ఒక అద్భుతమైన పరిపాలన చూస్తారు, అది మాత్రం పక్క. అయితే ఈ వైసీపీ వాళ్ళు పెట్టిన పెద్ద లాస్, దాన్ని ఎలా ఉంటామంటే పెద్ద బుక్క పెట్టేశారు రాష్ట్ర ఖజానా. అంటే చాలా మంది అంటే దీన్ని పూడవాలి. ఫస్ట్ మన ప్రజల యొక్క బాగోగులు పెరగాలి, వాళ్ళ ఆదాయ మార్గాలు పెరగాలి, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇది పెరగాలి. ఇండస్ట్రీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ. ఎలా ఉంటుందంటే ఒక మంచి ప్రభుత్వం అయినా సరే నువ్వు నాకు ఏదైనా కొంత కిక్ బ్యాక్ నువ్వు వ్యాపారం చేసుకుంటే ప్రతి వ్యాపారస్తులు ఎంతో కొంత సాటిస్ఫాక్టరీగా ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు. ఈ వైసీపీ వాళ్ళ కాదు. ఒక వ్యాపారం పెట్టడానికి ఎవరైనా వస్తే ఈ కంపెనీ నాకు ఎంత షేర్ ఇస్తారు, మీకు ₹1,00,00,000 అయితే 50 లక్షలు లేదా 49 లక్షలు మాకు షేర్ ఇయ్యి, మా వ్యక్తులు ఎందుకు పెడతారు ఇండస్ట్రీ? ఒక వ్యాపారస్తులు ఒక ఇండస్ట్రీ వాడు 10 మందికి ఉద్యోగం కల్పించడానికి లేదా వాడు బాగుపడటానికి అన్ని చేస్తున్నప్పుడు నీకు సగం ఇచ్చేటువంటి అంటే వాళ్ళని కూడా వదలలేదు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఎవరో కూడా వ్యాపారాలు సెటప్ చేయలేదు, ఎవరు ఇండస్ట్రీస్ పెట్టారు. పెట్టినప్పుడే కదా యువతికి ఉద్యోగాలు వచ్చేదో లేకపోతే ఉపాధి కల్పన జరిగేది, వలసలు ఆగేదు. సో ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు. సో జనసేన ఏం చేస్తుంది, మీకు షణ్ముఖం గురించి తెలుసు, యూత్కి ఎంపవర్మెంట్ కోసం, యూత్కి ఇండిపెండెంట్గా పెరగడం కోసం యూత్కి ఖచ్చితంగా ఒక ఫైనాన్స్ చేసి ఫ్రీ ఫైనాన్స్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వ్యాపారాలు పెంచుకోవడానికి కుల మతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఎస్పెషల్ యూత్కి ఎంటర్ప్రీనర్స్గా వ్యాపారస్తులుగా మార్చడానికి చేసేటువంటి ఆలోచనలు. అలాగే చాలా ఉన్నాయి, మీరు షణ్ముఖంగా చూసుకుంటారు. కళ్యాణ్ బాబు గారి అనదర్ కాన్సెప్ట్ ఏంటంటే విద్య, వైద్యం, అమ్మఒడి, నాన్నగారి బాటిల్, ఈ కాన్సెప్ట్ లేదు ఇక్కడ. విద్య మీరు 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా చిన్నపిల్లలు ఎంతమంది ప్రతి వాడికి విద్య ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి, ప్రతి వాడికి ఫ్రీగా వైద్యం జరగాలి. అక్కడ ఏమైపోయిందంటే అంటే నోటికి తీవ్రంగా వదిలేసినారు తప్ప అసలు ఆహారం వరకు అంటే మంచి ఉద్యోగ సపోర్ట్ ఇంత దుర్మార్గం ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి యొక్క అధికారంలో వస్తే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, తాగునీరు, సాగునీరు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. రైతులు ఒక స్వమయంగానే చూస్తారు. యూత్ మళ్ళీ వాళ్ళ ఆశలు మొదలెత్తి వాళ్ళు మంచి భవిష్యత్తు వచ్చేలా చూస్తారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన. ప్లీజ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా మందికి నేను చెప్పాల్సింది ఏంటంటే నాలాంటి వాళ్ళు, అజయ్ లాంటి వాళ్ళు మాకు ఎటువంటి పదవుల మీద ఆశ కానీ కోరికలు కానీ, పార్టీ నిలబడాలని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం అయితే తన ద్వారా ప్రజలకి మంచి పరిపాలన అందించాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మేము అందరం పనిచేస్తున్నాం. నాకే ఆశ
ఇక్కడ ఒకటి ఆలోచించండి, మీరు గ్యారెంటీ ఎవరైనా సరే రెగ్యులర్గా పనిచేసినటువంటి ఎవరైనా సరే అధికార పార్టీ కొమ్ము కాసి సామాన్య ప్రజల్ని పీడించినటువంటి ఏ అధికారి అయినా సరే, ఏ స్థాయి అధికారి అయినా సరే, ఏ స్థాయి నాయకుడైనా సరే, ప్రజల ఆస్తులు దోచుకున్నటువంటి ఏ స్థాయి నాయకుడైనా సరే, జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెవులు పిండి అన్ని వాళ్ళు ఏదైతే కబ్జా చేశారో, ఏదైతే దోచుకున్నారో ప్రతిదీ అనాపరిస్థిత కల్పించడానికి వాళ్ళు రెడీ ఉన్నారు. అది మాత్రం. సో మీకు తాత్కాలికంగా ఏదైనా నష్టం జరిగినా, ఏదైనా బాధపడినా జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 3 months. ఈ ఓటు చేయండి, ఈ ఓటు జనసేన టీడీపీ మీరు మీకు అభిప్రాయ భేదాలు మానేయండి. ఫస్ట్ అది పక్కన పెట్టండి, అది తర్వాత చూసుకున్నాం. ముందు ఎలా ఓడించాలి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఆలోచించండి. మనలో మనం కొట్టేసుకొని మనలో మనం గొడవ పెట్టుకుంటే పక్కన ఒకసారి ఈజీగా పోతుంది. మనం చంపడానికి వస్తున్నాం, మనందరం చిన్న చిన్న గొడవలు ఉంటాయి, కానీ వాడికి చంపేటప్పుడు వస్తున్నాం. వాడిని ఎదుర్కోవాలంటే ముందు మనలో మన గొడవలు సర్దుకోవడము, పరిష్కరించుకోవడం, అలాగే పక్కన పెట్టి ముందు వాడిని కొట్టి ఆ తర్వాత చూసుకోవాలి. సో జనసేన కార్యకర్తలు వేల మండలు ఖచ్చితంగా మీరు గట్టిగా యుద్ధం చేయండి, గట్టిగా ఫైట్ చేయండి. పవన్ కళ్యాణ్ అంటే గొప్ప నాయకుడు, శతాబ్దానికి ఒక్కొక్కడు దొరకదు. మేము చూస్తున్న ఈ నెల్లూరు మాకైతే గుర్తు రావట్లేదు. మీరేంటంటే ఇంచుమించు 99లో వెళ్ళిపోయాము హైదరాబాద్, సరే చెన్నై. సో ఇక్కడ విఆర్ కాలేజీలో చదువుకున్నాను, నైట్ కాలేజీ, సర్వోదయ కాలేజీలో చదువుకున్నాను, విఆర్ లా కాలేజీలో చదువుకున్నాను. అప్పుడు వీళ్ళందరూ కూడా అజయ్ గారు కూడా మా కాంటెంపరీస్, కానీ వాళ్ళు వేరే విఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మేము సర్వోదయ కాలేజ్ స్టూడెంట్స్. నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నెల్లూరుతో. ఎందుకంటే ఈ మోర్ దాన్ పాలిటిక్స్ సినిమా కంటే కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు నెల్లూరులో. ఇప్పుడున్న మీ కంటి కనపడుతున్న ఈ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా, వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను వ్యక్తులు వీళ్ళందరూ. ఇవాళ వీళ్ళందరూ కూడా జన సైనికులు.